గారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సీఎం కావాలనే అలాంటి స్టెప్ తీసుకున్నారా లేకపోతే ఇతరత్ర కారణాలు అంటారా? నా మనసులోని మాట చెప్పునా, మనకు కావాల్సింది అది. చాలా అవమానపరిచినారు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళ నాయన చేసిన త్యాగాలు కానీ ఆ కుటుంబాన్ని గుర్తింపవ్వలే. అక్కడ నాకు బాధే. మీరు అప్పుడు విభేదించలేరా సోనియా గాంధీ గారితో? ఇలాంటి అవమానాలు చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని మనకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటివి కానీ లోపల పోయి వేడుకొని చెప్పుకున్నాం. నేను చెప్పాను కదా, అమ్మ నా రాజీనామా తీసుకోండి, ఆ బిడ్డని మంత్రి చేయండి, ఒక జిల్లాలో 2 మంత్రులా అనేది వస్తుందమ్మా అని చెప్పాను. అంతా చెప్పాను. అదే చెప్తే కదా, కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి చరిత్ర, కొద్దిమంది తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, ఈ విధంగా. అంటే కొంతమంది ఆరోపిస్తుంటారు కాంగ్రెస్ నాయకులు సీనియర్లు అందరూ కూడా, రఘువీరెడ్డి వాళ్ళు అయితేనే, ఇతరత్ర వాళ్ళు అయితే కేవలం సీఎం కావాలన్న ఆకాంక్షతోనే తండ్రి చనిపోయినాడన్న బాధ కూడా లేకుండా పార్టీలోంచి బయటకు వచ్చి పార్టీ పెట్టాడంటారు. అది వాస్తవం అంటారా? కేవలం కాంగ్రెస్ పార్టీ అవమానాల వల్లే వైఎస్ జగన్ తన కుటుంబంతో బయటకు వచ్చి పార్టీ పెట్టడం వాస్తవం అంటే 2 వేస్లో మనం ఆలోచన చేయొచ్చు. ఎదుటివాడు డోర్ ఓపెన్ చేసి కొద్దిమందిని లాగేదానికి ప్రయత్నం చేస్తారు, మైండ్ సెటప్ని పాడు చేసేదానికి ప్రయత్నం చేస్తారు. అందుకే అంటారు శ్మశాన వైరాగ్యం అని. ఏ త్యాగమైనా చేస్తారో ఆ శవం బుడ్చేటప్పుడు, అయ్యో నన్ను అడిగిండకూడదా, నాకు చెప్పింటేనే. 11 రోజులు అయిన తర్వాత ఎవరు ఉండరు. అప్పుడే అందరూ రాజశేఖర్ కోసం కట్టుబడి ఉన్నామని సంతకాలు తీసుకోవడం. అంత మాత్రాన్ని జగన్నే ముఖ్యమంత్రి చేయలేదు కదా, రోషే గారిని చేశారు. వీఆర్ ఆల్ యునైటెడ్ అనే మెసేజ్ కోసం కేవీపీ గారు కష్టపడినారు. దాన్ని ఇప్పుడు తండ్రి చనిపోయినప్పుడే వీడికి పదవి కావాలని, ఓ పక్క ఇవి కేవీపీ కుట్ర అని, తప్ప అవన్నీ. ఇప్పుడు ఆలోచన చేయండి, ఆలస్యమైంది, కొద్దిమంది జారిపోయినారు, కొద్దిమంది నేను కావాలంటారు, ఇంకో క్రమశిక్షణ దెబ్బతింటుందని నిర్ణయాలు సీనియర్లు తీసుకోవడంలో తప్పులే. దాన్ని కూడా కేంద్రం ఆలోచన చేసి ఉండాల. ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు వచ్చి రోషయ్య గారిని యు బీ రెడీ అని చెప్పి, మళ్ళీ జగన్ని కూడా నాయన పోదాం సెంట్రల్లో, నువ్వు వెంటనే మంత్రి పదవి తీసుకో, మీ నాయన కోసం, పార్టీ కోసం ఇంత త్యాగం చేసి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తికి ఎందుకు ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి? జయరాం రమేష్ కన్నా తీసిపోయినోడా చెప్పండి? స్టార్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు జయరాం రమేష్ మినిస్ట్రీకి సంబంధించి మొత్తం యావత్ భారతదేశ రిప్రజెంటేటివ్స్ అంతా వెంట అగేన్స్ట్ జయరాం రమేష్ నిలదీసినారు స్పీకర్ మధ్యలో. పోతే మర్యాదీయుడు ఇతను అని. ఆ వ్యక్తిత్వ భావాలు అంతకన్నా తీసిపోయినోడా? ఇచ్చి ఉండాల్సింది. నేను కాంగ్రెస్ వాదినే, నా జీవితం అంతా కాంగ్రెసే. అంటే ఇక్కడ ఇచ్చి ఉండాల్సింది అంటున్నారు. కేంద్ర మంత్రి పదవా లేక ముఖ్యమంత్రి పదవా? ముఖ్యమంత్రి రోషయ్య గారు సీనియర్ మోస్ట్. రోషయ్య గారిని తప్పించి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు కదా, అలాంటప్పుడు అప్పటికే విభేదాలు వచ్చినాయి. అంటే ఆ నిర్ణయాన్ని ముందే ఎందుకు తీసుకోలేకపోయారు కేంద్రం? అంటే రోషయ్య గారిని ఇప్పుడు ఒకటి చెప్తానండి, చీఫ్ మినిస్టర్ సీట్లో కూర్చుని తలకే ఇప్పుడు చంద్రబాబు గారిని ఎందుకు చేసినారు ప్రజలు చీఫ్ మినిస్టర్? సీనియర్ మోస్ట్ మ్యాన్, నెససరీ. ఎ పర్సన్ లైక్ హిమ్ ఈజ్ నెససరీ టు ద స్టేట్. ఉన్న దాంట్లోనే అందరినీ కాపాడుకొని గట్టిగా పట్టుకుని నడిపించగలడు అని. ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అటువంటి ఎక్స్పీరియన్స్ రావాలంటే కేంద్ర మంత్రిగా తీసుకుని ఉండొచ్చు జగన్ని. ఇక్కడేమో రోషయ్య గారు. కాంబినేషన్ ఎట్లుంటుంది చెప్పండి? సలహాదారులు చాలామంది ఉన్నారు. ఉండవల్లి కావచ్చు, కేవీపీ గారు కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, చాలామంది అందరూ కలిసి పనిచేసి ఉండొచ్చు. ఎవరు పాడు చేసినారంటారు? ఎవరు నాశనం చేసినారంటారు? ఈరోజు ఎవరు చేశారు? నిర్ణయాలు తీసుకునే దానికి ఆలస్యం. ఆ నిర్ణయాలు సరైన టైంలో తీసుకో. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినామండి,
కార్డియక్ అని తెలిసినప్పుడు దానికి కావాల్సిన మెడిసిన్ ఇవ్వకుండా 1 డే లేట్ చేస్తే వెళ్ళిపోతుంది అంతే. బాడీని తీసుకుని రావాలి బయటికి. రాజకీయంలో కూడా అంతే. ఏ టైంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఆ టైంలో తీసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఏ టైంలో తీసుకోవాల్సిన చర్య తీసుకోకపోతే బయటికి చెప్పకపోయినా ప్రజలకు అసంతృప్తి వస్తుంది. ఒకరోజు ముందే తీసుకుంటే ప్లస్ మార్కులు వస్తాయి. అంతే. ప్రజా జీవితం చాలా కష్టం. ఆహర్నిశం మేల్కొని ఉండాలి, ఆహర్నిశం ఆలోచన చేయాలా, తన జీవితమే అంకితం చేయాలా. అది ప్రజా జీవితం. జైపాల్ రెడ్డి గారు ఎందుకలా అందరితో చర్చించే మేము పద్ధతి ప్రకారమే బిల్లు పాస్ చేసుకున్నాం తప్పితే అసలు అన్ని అచ్చుతప్పితాలు రాశారనేది మళ్ళా అంత ఆ విధమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్లు ఆయన? ఇప్పుడు రూల్ కోట్ చేసి ఒక రూల్ని అడ్డం పెట్టుకుని స్పీకర్ని ఒప్పించి అవతల సైడ్ బీజేపీ వాళ్ళు ఎస్ మేము రెడీగా ఉన్నాం, మీరు బిల్ పెట్టండి అంటే ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా, ప్రాంత విభేదాలు రెచ్చిపోకుండా జైపాల్ రెడ్డి గారు ఇంకెంతమంది చచ్చిపోతారో, ఏ పరిస్థితులు వస్తాయో, దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో, ఇది జరిగిపోనే ఆయన ఆలోచన.